మీరు చూస్తున్నది పచ్చిమిరపకాయలను. అందరం చూసే ఉంటాము. చెట్లను మాత్రం చాలా తక్కువ మందిమి చూసి ఉంటాము. మొక్కల పరిచయానికి వెళ్దాం. మొక్క చిన్నగా గుబురుగా పెరుగుతుంది. తెల్లటి పూలను పూస్తుంది. పచ్చటి పొడగాటి కాయలను కాస్తాయి. మనందరికీ తెలుసు, కారం కొరకు మనం పచ్చిమిరపపై ఆధారపడి ఉంటాము. పచ్చిమిరప కావచ్చు, పండు మిరప కావచ్చు, పండు మిరపను నిల్వ చేయడానికి ఎండబెట్టినటువంటి ఎండి మిరప కావచ్చు, అన్నీ కూడా కారం కోసం మనం ఉపయోగిస్తాము. అసలు మిరప లేని వంట అనేది ప్రస్తుతం లేనే లేదని చెప్పవచ్చు. నిజానికి మిరప అనేటువంటిది అమెరికాలో పెరిగేటువంటి ఒక మొక్క. తరువాతి కాలంలో భారతదేశానికి వచ్చింది. మిరప కంటే ముందు మనం మిరియాలను కారం కోసం వాడేవారం. మరి తర్వాత మిరప వచ్చిన తర్వాత మిరపను విస్తృతంగా ఉపయోగిస్తున్నాము. కూరగాయల్లో, వంటలలో అనేక రకాలుగా మిరపకాయను వాడతాము. అనేక రకాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా మందుకు వాడతారు. కొన్ని ప్రాంతాల్లో ఆకులను కూడా కూరగా చేసుకుంటారు. క్యాప్సికమ్ను నొప్పి నివారణకు వాడతారు. ఇందులో విటమిన్ సి, కెరోటిన్, విటమిన్ బి, బి6, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము అన్నీ సమృద్ధికరంగా ఉండి, ఈ రోజుల్లో మనం ఎక్కువగా కారం కోసం వాడేటువంటి కాయ ఎండుకాయలను కూడా మీరు చూడవచ్చు. ఎండుకాయలను పొడి చేసి కారం పొడి కింద మనం వాడుతూ ఉంటాము. లభ్యతను బట్టి 3 రకాలను కూడా మనం వంటల్లో వాడతాము.